చేస్తాను ప్రభు. యా మాతాజీ, మీరు ప్రేయర్స్ తో స్టార్ట్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజలశలాకయ చక్షుర్మన్మిళితం యేన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో థ్యాంక్ యూ అందరికీ జాయిన్ అయినందుకు ఈ కాల్లో మీటింగ్లో. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలోని 4వ స్కందంలోని 22వ అధ్యాయంలో ఋతు మహారాజు మరియు చతుర్కుమారుల సమావేశంలో 3 శ్లోకాలు 56, 57, 58 శ్లోకాలు పరిశీలిస్తున్నాం. నేను సాంస్క్రిట్లో చదవడానికి ట్రై చేస్తాను. తర్వాత మాతాజీ ట్రాన్స్లేషన్ మొత్తం శ్లోక ట్రాన్స్లేషన్ పర్పూట్ చదువుతారు. ఇవి మనం పృథు మహారాజు యొక్క క్వాలిటీస్ గురించి ఈరోజు తెలుసుకుందాం. సో రెస్ట్ ఆఫ్ ద చాప్టర్ అంతా పృథు మహారాజ్ క్వాలిటీస్ గురించే మాట్లాడతాం. సో దీంట్లో రాజేత్యధాన్ నామధేయం సోమరాజ ఇవా పరః సూర్యవత్ ఋషుజన్ గృహ్ణన్ ప్రతపాంశ్చ భువో వసు దుర్ధర్షస్తేజ సేవాగ్నిర్ మహేంద్ర ఇవ దుర్జయః తితిక్షయా ధరిత్రీవ ధౌరివ అభిషిత దో నృణాం వర్షతి స్మ యథా కామం పర్జన్యో ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధః సత్వేన అచల రాడీవ. మాతాజీ ప్లీజ్ కంటిన్యూ టు రీడ్. మీతో అంతా చదవండి, మళ్ళీ శ్లోకం చదవండి అండ్ పర్పూట్ ట్రాన్స్లేషన్. ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్థ స్కందం అధ్యాయం 22 టైటిల్ ఋతు మహారాజు కుమార గణమును కలుసుకుంటా నుండి 56, 57, 58 శ్లోకాలు చదువుకుంటాం. 56వ శ్లోకం. రాజా ఇది అదాత్నామధేయం సోమరాజా ఇవాపరః సూర్యవత్ విసృజన్ గృహ్ణాన్ ప్రతపంశ్చ భువో వసు. ఋతువు సోమరాజు వలె ప్రసిద్ధిగాంచిన రాజయ్యను. ఉష్ణమును కాంతిని వెదజల్లుచు లోక జలమును గ్రహించడి సూర్యదేవుని వలె అతడు ప్రతాపవంతుడును అదే సమయమున పన్నులను గ్రహించువాడును అయ్యను. ఈ శ్లోకములో ఋతువు చంద్రునితోనూ సూర్యునితోనూ పోల్చబడిను. భగవానుడు కోరినట్లుగా విశ్వపాలనము జరుపుటకు సూర్యచంద్రులు చక్కని ఉపమానములై ఉన్నారు. సూర్యుడు ఉష్ణమును కాంతిని వసుగుచు అదే సమయమున సమస్త లోకముల నుండి జలమును గ్రహించును.
ఇక రాత్రి సమయమున చంద్రుడు ప్రసన్నతను కలిగించును. ఎండలో కష్టించి పనిచేసి అలిసినవాడు చంద్రకాంతిలో సుఖానుభూతిని బడియును. ఉష్ణము కాంతి లేనిదే ఎవరికి మనుగడ లేదు. కనుక పృథువు తన రాజ్య పరిరక్షణకై సూర్యుని భాతి కాంతిని ఉష్ణమును ప్రసరించెను. దానితో పాటు అతడు పన్నులను కూడా గ్రహించెను. ప్రజలకు ప్రభుత్వ యంత్రాంగమునకు అతడు ఎంతటి దృఢమైన ఆజ్ఞలను ఇచ్చడివాడనగా వానిని ఉల్లంఘించడి శక్తి ఎవ్వరికి లేకుండెను. ఇంకొక పక్క అతడు చంద్రకాంతి వలె ఎల్లరకు ప్రసన్నతను కలిగించెను. సూర్యచంద్రులు ఇరువురును తమ ప్రభావముచే విశ్వమును పోషింతురు. కనుక విశ్వ పోషణకై దేవదేవుని పరిపూర్ణమగు ప్రణాళికను నవీన శాస్త్రజ్ఞులు తత్వవేత్తలు తెలుసుకునవలసి ఉన్నది. 50వ శ్లోకం. దుర్దర్శ తేజసా ఇవ అగ్ని మహేంద్ర ఇవ దుర్జయ తితిక్షయా ధరిత్రీవ ధ్యౌః ఇవ అభిష్టదో నృణాం. పరమశక్తిశాలి తేజోవంతుడైన పృథువు యొక్క ఆజ్ఞలను ఉల్లంఘించుట అగ్నిని జయించిన చందముగా ఉండెను. అతి శౌర్యవంతుడైన అతడు దుర్జయుడగు స్వర్గరాజు ఇంద్రుణ్ణి పోలెను. మరొక పక్క అతడు దరిద్రి వలె ఓర్పు కలవాడయుండి నరుల సమస్త అభీష్టములను తీర్చుటలో సాక్షాత్తుగా స్వర్గము వలె ఉండెను. ప్రజలకు రక్షణను ఒసగి వారి కోరికలను తీర్చుట రాజు యొక్క కర్తవ్యము. అదే సమయమున ప్రజలు కూడా రాజ్య నియమములను పాటించవలెను. పృథువు ప్రామాణికమైన ప్రభుత్వమును నెలకొల్పి ఉండెను. అతడు ఎంత దుర్జయుడై ఉండెననగా అగ్ని నుండి ఉష్ణమును కాంతిని ఎవ్వడును ఆపలేని చందమున అతని ఆజ్ఞలను ఎవ్వరును ఉల్లంఘింపకుండిరి. పరమశక్తిశాలి అయిన అతడు స్వర్గరాజు ఇంద్రుణ్ణి పోలెను. నేటి కాలమున శాస్త్రజ్ఞులు అణ్వస్త్రములను తయారు చేయుచున్నారు. పూర్వకాలమున బ్రహ్మాస్త్రములు ప్రయోగింపబడినవి. కానీ ఆ బ్రహ్మాస్త్రములు నేటి అణ్వాయుధములు స్వర్గరాజు యొక్క వజ్రాయుధము ముందు దిగదుడిపే. ఇంద్రుడు వజ్రాయుధమును ప్రయోగించినప్పుడు పెద్ద పెద్ద పర్వతములే ముక్కలగును. మరొక పక్క పృథువు దరిద్రి వలె సహనశీలుడై ఉండెను. ఆకాశము నుండి కుండపోతగా కురియు వర్షము వలె అతడు ప్రజల సర్వాభిష్టములను నెరవేర్చెను. వర్షము లేనిదే ఈ లోకములో ఎవ్వరి కోరికలు తీరవు కదా. ఈ విషయమే భగవద్గీత యందు పర్జన్యాధన్న సంభవ అని చెప్పబడింది. అనగా వర్షం వలన ధాన్యము ఉత్పత్తి అగును. ఆ ధాన్యము లేనిచో దరిద్రపై ఎవ్వడును సంతుష్టి నందజాలడు. కనుకనే అపారమగు కరుణ వర్షముతో పోల్చబడును. పృథువు కూడా వర్షం వలె తన కరుణను ఎడతెరిపి లేకుండా కురిపించెను. అనగా అతడు గులాబీ పువ్వు కన్నను మృదువుగాను వజ్రాయుధము కన్నను కఠినముగాను వర్తించుచు రాజ్యమును పరిపాలించెను. 58వ శ్లోకం. వర్షతి స్మ యథాకామం పర్జన్య ఇవ తర్పయన్ సముద్ర ఇవ దుర్బోధః సత్వేన అచల రాడ్డివ. వర్షము ఎల్లరి కోరికలను తీర్చినట్లుగా పృథువు ఎల్లరను సంతుష్టలను కావించడివాడు. సముద్రం వలె అగాధమయ్యుండు అతనిని ఎవ్వరును ఎరుగజాలకుండరి. పర్వతరాజుగు మేరువు వలె అతడు తన ప్రయోజనమున స్థిరుడై ఉండెను. పీడిత మానవాళికి పృథు మహారాజు తన కరుణను పంచెడివాడు. తీవ్రమగు వేసవి తాపకం పిమ్మట వర్షపు జల్లును అది బోలియుండెడిది. అతి విస్తారమగు సముద్రం యొక్క పొడవు వెడల్పులను కొలుచుట అతి కష్టమైన కార్యము. అదే విధముగా పృథువు ఎంత గంభీరముగా లోతుగా ఉండెడివాడనగా అతని ప్రయోజనమును ఎవ్వరును ఎరుగజాలకుండిరి. మేరు పర్వతము ఈ విశ్వపు చీలగా నిలిచియున్నది. అంగుళమైనను ఎవ్వరును దానిని కదుపజాలరు. అదే విధముగా పృథువు ఒక మారు నిశ్చయము చేసుకుని పిమ్మట ఎవ్వరును అతని నిర్ణయమును మార్చజాలకుండిరి. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో స్టార్ట్ చేసే ముందు క్విక్ ప్రేయర్స్. ఓం అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కథా మహ్యం దదాతి స్వపదాంతికం. శ్రీకృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః.
జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరవ భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనము ఈరోజు ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు 3 శ్లోకాస్ పరిశీలిస్తున్నాము. ఈ 56 to 58 శ్లోకాలు. అయితే మనం ఈ చాప్టర్ కన్నా ముందు మనం చూసాము ఆ, ఆ, ఎలా పృథు మహారాజు యజ్ఞం చేశాడు, తర్వాత ఎలా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు, తర్వాత నెక్స్ట్ పృథు మహారాజు సిటిజన్స్ని ఎలా ఉపదేశాలు చేశాడు. తర్వాత ఈ దాంట్లోనేమో మనం పృథు మహారాజు మరియు చతుర్కుమారుల సమావేశం గురించి చూస్తున్నాము. నెక్స్ట్ చాప్టర్లో పృథు మహారాజు గో బ్యాక్ టు గాడ్ హెడ్, మళ్ళా స్పిరిచువల్ వరల్డ్కి వెళ్ళాడని చూస్తాం. సో ఈ చాప్టర్లో మనం ఈ ఒక 4 సెక్షన్స్గా డివైడ్ చేసుకుంటే మనం లాస్ట్ సబ్ సెక్షన్లో ఉన్నాం. పృథు మహారాజు యొక్క మహిమమైన పరిపాలన అండ్ ఆయన గుణాలను, క్వాలిటీస్. సో ఆ క్వాలిటీస్ దాంట్లో ఉన్నాం. 49 to 63 శ్లోకాస్ ఈ చాప్టర్లో దాని గురించి చెప్తాయి. సో నెక్స్ట్ చాప్టర్లో పృథు మహారాజు గోయింగ్ టు స్పిరిచువల్ వరల్డ్ అన్నట్టు అది. సో ఈ చాప్టర్లో మనం ఇంతకుముందు కవర్ చేసిన ఏంటి, పృథు మహారాజు ఎలా చూడడానికి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా కుమారులు విచ్చేయడం జరుగుతుంది. అతను ఎంతో హ్యూమిలిటీతో వాళ్ళని ఆహ్వానించడము, వాళ్ళని ప్రశ్నించడము జరుగుతుంది. సో అలాంటి ప్రశ్నలన్నిటికీ సనత్ కుమారులు డీటెయిల్డ్గా విస్తృతంగా సమాధానం ఇవ్వడం జరిగింది. తర్వాత వాళ్ళు పృథు మహారాజు ఆ కుమారులని ప్రేజ్ చేస్తూ స్తుతించుతూ వాళ్ళు మళ్ళా సత్యలోకానికి వెళ్ళడము, ఇవన్నీ మనం చూసాం. సో ఈరోజు మన సందర్భం ఏంటి అంటే, ఈ 4 కుమారులు సనక, సనంద, సనాతన, సనత్ కుమారులు, వీళ్ళు వచ్చేసి ఆయన గుణాలు వర్ణిస్తారు, క్వాలిటీస్ ఈ పృథు మహారాజువి. సో ఆ క్వాలిటీస్ ఏంటి అనేది చూద్దాం. మెయిన్గా ఇంపార్టెంట్గా మనకు ఈరోజు నేర్చుకునే ఈ శ్లోకాస్లో మాత్రం రాజధర్మము, వ్యక్తిత్వము, శక్తి, కరుణ, స్థిరత్వం ఇలాంటి లక్షణాలను ఉపమానాల ద్వారా వివరించారు. అంటే ఎగ్జాంపుల్ లాగా మనము ఇప్పుడు ఒక అందమైన చూసామనుకో, చంద్రబింబం వలె ఉంది ఫేసు, అలా ఉపమానం యూజ్ చేస్తాం కదా కంపారిజన్గా. సో అలా ఉపమానాల ద్వారా ఆయన యొక్క రాజధర్మము, వ్యక్తిత్వము, శక్తి, కరుణ, స్థిరత్వము ఇవన్నీ మనం ఎలా వివరించారో ఈ 3 శ్లోకాలు చూద్దాం. అంటే మెయిన్గా ఈ పృథు మహారాజు ఎలా ఉండాలి, అటు భక్తుడు ఎలా ఉండాలి అనేది 2 కోణాలు ఒకటేసారి చూపించారు ఇక్కడ సుఖదేవ్ గోస్వామి 3 శ్లోకాలు. సో సింపుల్గా చెప్పాలంటే సూర్యుడు, చంద్రుడు, వర్షం, సముద్రం, మేరు పర్వతం ఇవన్నీ కంపేర్ చేస్తూ ఆయన క్వాలిటీస్ని ఎట్లా పృథు మహారాజు ఆదర్శ రాజుగా పరిపాలించాడు ఈ భూమిని, భూమండలాన్ని మొత్తాన్ని, 7 సబ్ కాంటినెంట్స్ని అనేది చెప్తాను అన్నాడు, ఈ ఎర్త్ ప్లానెట్ని. సో ఆ క్వాలిటీస్ కంపేర్ చేస్తారు ఈ 3 శ్లోకాలలో. ఇంకా రాబోయే శ్లోకాలలో కూడా ఆయన క్వాలిటీస్ కంటిన్యూ అవుతాయి, రేపు మనం ఫ్యూచర్లో కూడా చూడొచ్చు ఇంకా మిగతా శ్లోకాలు. సో మెయిన్గా ఓకే, శ్లోకానికి వెళ్ళే ముందు లైక్ ఫస్ట్ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు, ఏం కంపేర్ చేస్తున్నారు అని చూసుకుంటే, పృథు మహారాజు తన ప్రజలను రక్షిస్తూ పోషిస్తూ ఎలా అన్నాడంటే సూర్యుడి టైప్లో, సూర్యుడితో కంపేర్ చేశారు, సూర్యుడు, చంద్రుడు అని ఈ శ్లోకాలు 56 శ్లోకాలు. సో ఎలా మనకు సోమరాజు అంటే మూన్ అన్నట్టు, చంద్రుడు. సూర్యుడు ప్రపంచానికి కాంతి, వేడి ఎలా ఇస్తాడు, చంద్రుడేమో శాంతి, శీతలత ఇస్తాడు. అలాగే ప్రజలకు అవసరాన్ని బట్టి అవసరమైన దానిని ఇచ్చి అనవసరమైన దానిని స్వీకరించి భూమికి సంపద ప్రసాదిస్తూ
ఆ, ఈ పృథు మహారాజు రాజ్యాన్ని లైక్ చాలా ఎగ్జాంపులరీగా పరిపాలిస్తున్నాడు. సో దాంట్లో మన ఈరోజు ముఖ్య విషయాలు ఏంటంటే, ఇప్పుడు చంద్రుడితో కంపేర్ చేస్తాడు. ఏం క్వాలిటీస్ చంద్రుడితో కంపేర్ చేస్తాడు? మామూలుగా శాంతి, శీతలత, పోషణ. ఇప్పుడు మనకు తెలుసు, మనం ఈవెన్ భగవద్గీతలో కూడా చూస్తాం, లైక్ శశి సూర్యయో అని ఒక శ్లోకాల్లో వస్తుంది. అంటే సూర్యుడు చంద్రుడు నా అంటే ఆయన ఒక ఈ మనకి యూనివర్స్ నడవడానికి ఎలా పెట్టాడు అంటే, సూర్యుడు అన్ని ప్లానెట్స్లో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేస్తాడు సోలార్ సిస్టంలో. ఈవెన్ మన సముద్రం నుంచి కానీ, ఎక్కడ లేక్స్ రివర్స్ నుంచి కానీ వేడి ద్వారా, హీట్ ద్వారా అవి మబ్బుల్లాగా ఫామ్ అయ్యి క్లౌడ్స్ లాగా అయ్యి మళ్ళీ రెయిన్ వస్తుంది. సో ఒక సిస్టమేటిక్ రూల్ లాగా ఉందన్నట్టు. చంద్రుడు ఏం చేస్తాడు? ఇప్పుడు మన వెజిటేబుల్కి రసాలు ఆయనే ప్రసాదిస్తాడు. ఆ టేస్ట్ కానీ, ఆ ఫ్లవర్స్ కానీ, ఆ పర్ఫ్యూమ్ కానీ అవన్నీ చంద్రుడి వల్ల వస్తాయి. సో వీళ్ళకు ఒక ప్రిస్క్రైబ్ డ్యూటీస్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ఈ యూనివర్స్ ఒక ఆర్డర్లో నడవడానికి హెల్ప్ చేస్తారు. సో అలానే పృథు మహారాజు కూడా ఆయన ప్రజలకు శాంతిని, భద్రత, పోషణ, ఈ ధార్మిక వాతావరణం ఇచ్చాడన్నట్టు. సో ఆ విధంగా కంపేర్ చేస్తున్నాడు అన్నట్టు. సో సూర్యుడిని వలె చంద్రుని వలె కంపేర్ చేస్తున్నాడు పృథు మహారాజు యొక్క పరిపాలన. సో అది ఎలా ఉంది? ఆయన పరిపాలనలో భయరహితంగా, సంతోషంగా ప్రజలు జీవించారు, అంటే శాంతిగా. సో శక్తి, శాసనం, రక్షణ ఇది సూర్యుడిలాగా. సూర్యుడికి కన్నా మించి శక్తి ఉండదు. సూర్యుడు లైక్ చీకటిని తొలగిస్తాడు, జీవన శక్తికి ఇస్తాడు. వితౌట్ సూర్య ఎనర్జీ, సోలార్తోని ఫోటోసింథసిస్, ఇప్పుడు మన ట్రీస్, ప్లాంట్స్ ఇవన్నీ ఫోటోసింథసిస్తో ఫుడ్ సమకూర్చుకుంటాయి. దానికి ఇంపార్టెంట్ సోలార్ ఎనర్జీ. సన్ ఉంటేనే ఈ పచ్చదనం, ఈ గ్రీనరీ ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో దానివల్లనే శక్తి వస్తుంది. అండ్ సమయాన్ని నియంత్రిస్తాడు. ఆయన పర్టికులర్ రైజ్ అవుతాడు, మళ్ళీ వెస్ట్లో సన్సెట్ ఉంటుంది కదా. సో మొత్తం ఉండదు మళ్ళా. సో మనం డే అంతా వర్క్ చేసినాక వీ వాంట్ లిటిల్ ఫెటీగ్ ఉంటాం కాబట్టి, అలసిపోతాం కాబట్టి సేద తీరడానికి ప్రశాంతత, శాంతి మనకు చంద్రుడు ఇస్తాడు. సో ఆ విధంగానే పృథు మహారాజు అధర్మాన్ని తొలగించాడు. శిక్షణ, శాసనము, ప్రజలను రక్షణ అన్నీ ఇచ్చాడు అన్నట్టు. సో మనం ఆయన పాలనలో ధర్మం వికసించిందని కూడా చెప్పుకోవచ్చు. అండ్ భూమికి సంపదను కూడా ప్రసాదిస్తూ, అది కూడా ఆ శ్లోకాల్లో థర్డ్ పార్ట్లో ఉంటుంది. పృథు మహారాజు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మన ఈ యజ్ఞం కన్నా ముందు భూమాతను పాలు పితికిన రాజుగా ప్రసిద్ధి. ఆయన ఎర్త్లోని అన్ని సంపదను తీసుకుంటాడు. మనం స్టార్టింగ్లో చదివాం. సో ఇక్కడ కూడా ఈయన ప్రాపర్గా రూల్ చేయడం, ధర్మబద్ధంగా చేయడం వల్ల అన్ని ప్రాపర్ టైంలో పడడం, వర్షాలు కానీ, అన్ని సంపదను కానీ అన్నీ ప్రాపర్గా ఇస్తుంది అన్నట్టు. సో భూమాత కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఆయన మనకు ఇంతకుముందు కూడా నేను మాట్లాడాను, శ్రీరాముడి రాజ్యం ఎట్లా ఆదర్శంగా పరిపాలించాడో పృథు మహారాజు కూడా అంతే ఆదర్శంగా పరిపాలించాడు. సో పృథు మహారాజు స్టార్టింగ్ అన్నట్టు, శ్రీరాముడి రాజ్యం తర్వాత వచ్చింది. అది మనం ఇప్పటికి యూజ్ చేస్తాం రామరాజ్యం అని. సో ఈ పృథు మహారాజు కూడా ఐడియల్ కింగ్, ఒక ఐడియల్ కింగ్ అన్నట్టు ఈ ప్లానెట్ ఎర్త్కి. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఇది చాలా సత్యయుగంలో జరిగింది కాబట్టి, చాలా ఏళ్ళ క్రితం కాబట్టి, ఫస్ట్ ఈ శక్తి ఆవేశర అవుతారే, విష్ణు శక్తి ఆవేశర అవతారమే పృథు మహారాజు పాలనా శక్తితో వస్తారు. సో దీనివల్ల మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రాపర్ టైమింగ్లో అన్నీ జరగడం వల్ల పంటలు సమృద్ధిగా పండాయి, వర్షాలు సమయానికి వచ్చాయి, ప్రజలు ధనవంతులయ్యారు, అందరికీ రక్షణ ఉంది.
అనే దాంట్లో సమతుల్యత గురించి కూడా మాట్లాడారు. అంటే ఇప్పుడు ప్రజల నుంచి పన్ను ట్యాక్సెస్ వసూలు చేస్తాడు రాజు, కానీ దానికి సంబంధించిన దాన్ని ఇప్పుడు మనకు ఏదైనా ఇరిగేషనల్ ప్రాజెక్ట్ కానీ కాలువలు ఆ, ఇప్పుడు మనం రాణి రుద్రమ పీరియడ్లో కాకతీయ సామ్రాజ్యంలో మనం చూస్తాం, వాళ్ళన్నీ ఒక్కొక్క ఆ, చెరువులకు కనెక్షన్స్ ఇచ్చుకుంటూ లైక్ కాలువలు తోపుకుంటూ, సో ఆ వర్షం పడే నీళ్ళన్నీ దాంట్లో అక్యుములేట్ అయ్యేటట్టు, తర్వాత వర్షాభావ సమయంలో వర్షం పడని టైంలో అవి యూజ్ చేసుకొని పంటలు పండించుకోవడానికి, వాటర్ని రీయూజ్ చేసుకోవడానికి, స్టోరేజ్ అండ్ యూజింగ్ చేసుకోవడానికి ఎలా చేశారో అలాంటి ఇరిగేషనల్ ప్రాజెక్ట్స్ కూడా ఇలా చేసుకోవచ్చు అన్నట్టు. వీళ్ళు అలా చేసేవాళ్ళు అన్నట్టు పృథు మహారాజు కూడా. సో పన్ను తీసుకోవడం కాదు, పన్నుని ప్రజల శ్రేయస్సు కోసం వినియోగించారు. సో మనం అక్కడ చూసాము, ఇక్కడ ఈ విధంగా అంటే ఒకానొక టైంలో శ్రీల ప్రభుపాద్ చెప్తారు, ఇప్పుడు మన నాయకులు వాళ్ళ స్వార్థంగా ఆలోచించేసి ఈ ట్యాక్స్ పేయర్స్ మనీని దుర్వినియోగం చేస్తే వీళ్ళు యాక్చువల్గా దొంగలు అని అంటుంటారు. సో అలా చేయలే పృథు మహారాజ్, దాన్ని సద్వినియోగం చేశాడు, ప్రజల శ్రేయస్సు కోసం వినియోగించాడు. అది మనం ఈ శ్లోకాలో తెలుసుకోవచ్చు. 56 శ్లోకాలు. 57లో కంటిన్యూషన్ క్వాలిటీసే పృథు మహారాజు క్వాలిటీస్. ఇక్కడ కంపేర్ చేసింది ఏంటంటే, పృథు మహారాజు తన శౌర్యము శక్తి వల్ల అగ్నిలా అప్రహీతుడు, అగ్నిని ఎవరు కాంకర్ చేయలేరు. సో ఇంద్రుడిలా జయించలేనివారు. అదే సమయంలో ఆయన భూమిలా సహనశీలి, ఆకాశంలా ప్రజల కోరికలను నెరవేర్చేవాడు. సో ఇక్కడ కూడా మళ్ళీ కంపారిజన్ చేశారు అన్నట్టు 4 క్వాలిటీస్. సో ఇక్కడ ఇంద్రతో కంపేర్ చేశారు, అది అతన్ని ఎవరు జయించలేరని. సో ఈజ్ అ కింగ్ ఆఫ్ డెమిగాడ్స్, కాబట్టి ఆయనని ఓడించలేరు. ఆయన దగ్గర వజ్రాయుధం ఉంటుంది. ఆ వజ్రాయుధం అంటే మోర్ దెన్ ఇప్పుడు మన దగ్గర సైంటిస్టులు కనిపెట్టిన న్యూక్లియర్ వెపన్స్ కూడా కన్నా అది చాలా రెట్లు స్ట్రాంగ్. అది ప్రయోగం చేస్తే పెద్ద పెద్ద మౌంటైన్స్ కూడా క్రాక్స్ అయిపోతాయి. సో అలాంటి ఆయుధాలు ఉన్నాయన్నట్టు అతని దగ్గర. సో వజ్రాయుధం అది ఒక శక్తివంతమైన ఆయుధం, ఇంద్రుడు అనగానే గుర్తొచ్చేది. సో అలా ఉన్నాయి అన్నట్టు. అండ్ మనకు భూమాత గురించి తెలుసు, సహనశీల, పేషెన్స్. ఎంత పేషెన్స్ ఉండాలి, భూమిలాగా ఉండాలి అంటే మనం మన తల్లిలను చూస్తాం, మాతృమూర్తి, వాళ్ళకు సూపర్ పేషెన్స్ ఉంటుంది. సో మదర్ అయిపోయినాక చాలా పేషెన్స్ ఉంటుంది అమ్మాయిలకు. జనరల్గా స్వతహాగా అమ్మాయిలకు ఎక్కువ పేషెన్స్ ఉంటాయి. సో అబ్బాయిలందరూ నేర్చుకోవాలి అమ్మాయిల నుంచి, అది సహనశీలత, ఆ పేషెన్స్ అవన్నీ. తర్వాత వర్షము అందరికీ ప్రాపర్గా పడడం వల్ల అన్ని కోరికలు తీరుతాయి. బికాజ్ వర్షం వల్లనే పంటలు పండుతాయి. అప్పట్లో మెయిన్గా వర్షాధారిత సొసైటీ కాబట్టి ఆ వర్షాలు టైంగా పడితే, స్కై నుంచి ఆకాశంలో నుంచి పడితే అందరి కోరికలు తీరుతాయి. సో ప్రాపర్ టైంకి రెయిన్స్ పడడం, మళ్ళా అకాల వర్షాలలాగా కాకుండా, అంటే పంట కోతకు వచ్చే టైంలో వర్షాలు పడకుండా ఏ టైంలో పడాలో ఆ టైంలో పడేటట్టు. సో అది మనం ఈ శ్లోకాలు కూడా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ ఈ శ్లోకాలో భగవద్గీత గురించి ఒకటి శ్లోకం మెన్షన్ చేశారు, నేను అది కొంచెంసేపు అయినాక చెప్తాను. బట్ మన అప్రహిత శక్తి అంటే ఏంటంటే అగ్ని లా, ఎలా అంటే ఎవరు ఆపలేరు దాని వేడి కాంతి స్వభావం ఉంది. అంటే ఇప్పుడు మనం దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవడం రావాలి. ఫైర్ కంపల్సరీ ఇంపార్టెంట్, మన ఫైర్ లేకుండా కుక్ చేసుకోవాలి. కానీ అదే టూ మచ్ ఫైర్గా ఉందనుకోండి, మనం అది యూజ్ చేయలేము. ఇప్పుడు సో అది లైక్ మనకు ఏ విధంగా యూజ్ చేయాలనేది తెలుసుకోవాలి. సో ఇది ఫైర్ అనేది అప్రహిత శక్తిగా ఇందులో ఈ శ్లోకాలో చెప్పారు. సో తన ఆర్డర్స్ని ఎవరు అతిక్రమించకుండా, ఆయన శక్తి, ఆ పవర్ఫుల్ నేచర్. ఇప్పుడు భగవంతుడు భక్తుడు తుతుమారచ్చు. జనరల్గా భగవంతుడికి 6 పవర్ఫుల్ క్వాలిటీస్ ఉంటాయి. భగవాన్ అంటే 6 క్వాలిటీస్ ఫుల్లెస్ట్గా ఉంటాయి, అపులెన్సెస్. అందులో శక్తి అనేది మనం చూసాం, పవర్ఫుల్నెస్. సో ఎవరైతే భగవంతుడి సేవలో భగవంతుడికి ధ్యానం చేస్తాడో ఆయన క్వాలిటీస్ వస్తాయి ఆటోమేటిక్గా. ఆయనకున్న ఈ పవర్ఫుల్ స్ట్రెంగ్త్ క్వాలిటీ వస్తుంది. సో శక్తి అప్రహితం అన్నట్టు. సో భగవంతుడి డివోటీ అయిన పృథు మహారాజుకి కూడా ఆ శక్తి ఉంది అన్నట్టు. సో మనము భక్తుడిగా అయితే మనకు కూడా
కొన్ని ఆబ్వియస్గా మన సూపర్ సోల్ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ సూపర్ సోల్ అంటాం కదా, మనం ఒక వాటర్ డ్రాప్, ఆయన సముద్రం అంత క్వాలిటీస్ ఉన్నాయి, ఆయన క్వాంటిటీ ఉన్న ఆయన భగవంతుడు అని కంపేర్ చేస్తే, సో మనకు కూడా అవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఆ స్వభావం మనకు ఉంటుంది న్యాచురల్గా. సో భగవంతుడిని నమ్మిన వాటికి ఎవరు నాశనం చేయలేరు, బికాజ్ మళ్ళీ మళ్ళీ పుట్టాడు, భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాడు. భగవంతుడి వదిలిపెట్టేసి ఈ మాయ ప్రపంచంలో ఉన్నవాడు ఏం చేస్తాడు, మళ్ళా మళ్ళా పుట్టాడు, వాడికి ఇంక నాశనం తప్పదు. ఎందుకంటే ఆడు మాయకు లొంగిపోయాడు, ఈ మాయలో ఉన్నాడు. అదే భగవంతుని పాదసేవ చేసుకుంటూ భగవంతుని భక్తిలో లీనమైనడు మోస్ట్ పవర్ఫుల్, ఆయన్ని ఎవ్వరూ నాశనం చేయలేరు. సో ఆ పవర్ఫుల్ అన్నట్టు. సో ఆ ఆజ్ఞలను ఎవరూ అతిక్రమించలేరు. సో ఈ విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు అన్నట్టు. ఈ ఈ అప్రహిత శక్తి ఆటోమేటిక్ ఎలా వస్తుంది. సో మనం ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ చూస్తాం కాలిఫోర్నియాలో అవుతుంటే, ఆ అగ్ని ఆపడం ఎవరి వల్ల సాధ్యం కాదు. అది చాలా కష్టం, అసాధ్యం అవుతుంట. సో ఎంతో మంది ఫైర్ ఫైటర్స్ యూజ్ చేసి ఏదో కంట్రోల్ చేయాలని చూస్తుంటారు. సో ఇంద్రుడు కూడా ఆ, జయించలేని వాడే. ఇంద్రుడు దగ్గర వజ్రాయుధం ఉంది కాబట్టి ఆ బ్రహ్మాస్త్రాలు వెనకట యూజ్ చేసేవాళ్ళు. ఈవెన్ మహాభారతంలో కూడా మనం చూస్తాం. ఆ, ఆ, అర్జునుడు యూజ్ చేస్తాడు బ్రహ్మాస్త్రము. ఈవెన్ ఆయన ద్రోణాచార్యుడు కుమారుడు అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం యూజ్ చేస్తారు. ఆ, పరీక్షిత్ మహారాజు గర్భంలో ఉన్నప్పుడు చంపడానికి. సో ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నట్టు. సో అవి చాలా శక్తివంతమైనవి. సో సో ఆ అట్లాంటి శక్తి ఈవెన్ ఈ పృథు మహారాజు కూడా కంపేర్ చేస్తాడు, అంత శక్తివంతుడు. శత్రువులు ఆయనని జయించలేరు అనే విధంగా మనం అర్థం చేసుకోవాలన్నట్టు. తర్వాత మనకు అపారమైన సహనం. సహనం అనగానే భూమి గురించి మనం మాట్లాడుకున్నాం ఇంతకుముందు. సో దాంట్లో అన్నీ భరిస్తుంది, ఎంతో పాపాలు భరిస్తుంది, పుణ్యాలు భరిస్తుంది. ఎంతో దుర్మార్గులు పరిపాలిస్తుంటారు కొన్ని రాజ్యంలో, కొందరు కొన్ని కొన్ని ప్లేస్లలో చూస్తున్నాం. ఇప్పుడు కలియుగం అయితే ఇంకా దారుణంగా ఉంది అన్నట్టు. సో ఇక్కడ ధర్మం ఒక్క పాదంలో నడుస్తుంది అంటాం. ఇప్పుడు సత్యయుగంలో 4 పాదాలు అన్నీ ఉన్నాయి. తర్వాత త్రేతాయుగంలో 3, ద్వాపరలో 2, ఇప్పుడైతే మరి ఒక పాదంలోనే ధర్మం ఉంది అని కదా. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ భరించడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. పేషెన్స్ మనకు భూమి ఎర్త్ లాగా ఉండాలి. సో ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసిన ప్రజలు పృథు మహారాజు శాంతి సహనం క్షమతో అలాని క్షమించి అలాని అలాంటి తప్పులను సహించి మంచిగా పాలించాడు. అది మనకు అర్థం. తర్వాత ఆకాశంలా అభిష్టాలు తీర్చడం అన్నట్టు, ప్రజల కోరికలు నెరవేర్చేవాడు. ఎట్లా ఆకాశం నుంచి వర్షాలు ప్రాపర్ టైంలో పంటలు పండడం వల్ల, ఆ, ఇప్పుడు వెనకటైతే రెయిన్ డిపెండెంట్ సొసైటీ కాబట్టి వర్షం లేకుంటే జీవనం లేదు అన్నట్టు. సో అవన్నీ వచ్చేయడానికి ప్రాపర్ టైంలో యజ్ఞాలు అవన్నీ చేయడము, ఆయన కరుణ వల్ల వర్షం కూడా కూర్చేది అన్నట్టు. ప్రజలకు అవసరం టైంకి ఆ అవసరాలు తీర్చేవాడు. ధర్మం మెయిన్గా కాపాడితే ధర్మం రక్షతి రక్షత అంటాం కాబట్టి ఆటోమేటిక్గా ఆయన ధర్మపరుడు కాబట్టి భూమి కూడా అన్ని సంపదలు టైం టు టైం ఇచ్చేది. సో సో పృథు మహారాజు కరుణ వర్షంలా నిరంతరం కురుస్తూ ఉందన్నట్టు ఆ రాజ్యం, సింపుల్గా చెప్పాలంటే. సో లాస్ట్ శ్లోక ఈరోజు 58లో వర్షతి మన దీంట్లో ఏంటంటే పృథు మహారాజు ప్రజల కోరికలను వర్షంలా తీరుస్తూ ప్రజన్నుడిలా వారిని తృప్తిపరిచేవాడు. ఆయన సముద్రంలా లోతైన వాడు, ఆయన ఉద్దేశాలను ఎవరు పూర్తిగా గ్రహించలేరు. అలాగే మేరు పర్వతంలా ఆయన సంకల్పం లైక్ స్టడీగా ఉండేది, అచంచలంగా ఉండేది అనుకోవచ్చు. సో అది లాస్ట్లో. సో ఎలా కంపేర్ చేస్తున్నాడంటే, వర్షం ఆబ్వియస్గా సమయానికి వస్తేనే పంటలు పడతాయని మనం చదివాము. సో దాంతో జీవనం కొనసాగుతుంది, అందరూ తృప్తి చెందుతారు. సో ఆ ప్రజల అవసరాలను సమృద్ధిగా ఋతు మహారాజు టైం టు టైం తీర్చాడు. ధర్మం పరుడు కాబట్టి భూమి కూడా సంపదలు ఇచ్చింది. సో ఆ సముద్ర లోతుని
దాన్ని అర్థం చేసుకోవడం కష్టం అన్నట్టు, ఇంపాసిబుల్, ఇమ్మెజరబుల్ అనొచ్చు. సో ఆయన వ్యక్తిత్వం కూడా ఇమ్మెజరబుల్, అది మనకు అర్థం కాదు సాధారణ మనుషులకి. ఎంతో లోతు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది సముద్రాన్ని మనం మెజర్ చేయలేం. స్పెసిఫిక్ క్వశ్చన్ చాలా డీపెస్ట్ క్వశ్చన్ అంటారు, కానీ అది మనం మెజర్ చేయలేం. అవన్నీ అంత లోపలికి కూడా వెళ్తామో లేదో నాకు తెలియదు, ఇప్పటివరకు అంత డెప్త్కి వెళ్ళామో లేదో కూడా తెలియదు. సో అది కొన్ని ఇమ్మెజరబుల్. సో అంత విస్తారమైనది, గంభీరమైన సముద్రం. సో అలానే పృథు మహారాజు యొక్క ఆలోచనలు, సంకల్పాలు, ధర్మపాలన, ఈ లోతు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆయన నిర్ణయాలు గంభీరమైనవి, ఆయన వ్యక్తిత్వం సముద్రంలా ఆ, అంత స్టడీగా ఉంటాయి అన్నట్టు. అంటే ఇక దాన్ని మార్చలేరు ఎవరు. ఆయన ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక జరగాల్సిందే అలా అన్నట్టు. సో ఆ సంకల్పానికి అయితే మేరు పర్వతాన్ని ఎగ్జాంపుల్గా చూపించారు. సో అది మేరు పర్వతం ఇక అది ఇంచ్ కూడా మూవ్ కాదు, అంత స్టెబిలిటీతో ఉన్న పర్వతంలా కంపేర్ చేశారు. సో కాబట్టి అలా పృథు మహారాజు క్వాలిటీస్ని ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని ఎవ్వరూ మార్చలేరు అనే దాని గురించి చెప్పారు. ఆయన ధర్మ పరిపాలన చాలా స్టాండర్డ్గా ఉంది, ఎప్పుడు ప్రజల శ్రేయస్సు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సో మనం అది మనం చూసాం, ఇంతకుముందు కూడా చెప్పాను, భూమాత పాలు పితికిన కథ గురించి. దాంట్లో పృథు మహారాజు చేస్తే అలానే మిగతా వాళ్ళు ఒక్కొక్కరు ఐటమ్స్ తీసుకునే వాళ్ళు భూమి నుంచి, అంటే ఋషులు ఎలా ఏం చేస్తారు, ఏం అడిగారు భూమాత నుంచి, ఇట్లా అన్నీ చూసాం మనం ఇంతకుముందు చాప్టర్లో. సో ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. ఇంకా మనం చూసుకోవాలంటే సముద్రం అందరం కథలో కూడా ఆ నుంచి మనకు అమృతం వచ్చింది. సో దాని లోపల చాలా ఆ, ఆ, సంపద దాగి ఉంది అన్నట్టు. సో మనకు ముత్యాలు ఇవన్నీ వస్తుంది. లక్ష్మీ మాత కూడా పుట్టింది కూడా సముద్రం నుంచే. సో అది అన్నట్టు. సో మనం ఆ, ఆయన అంటే లైక్ ఆయన లోతైన జ్ఞానం, ఆయనకున్న ఈ ధర్మ పరిపాలన, అమృత సమానమైన ధర్మ పరిపాలన, ఆ విధంగా అనుకోవచ్చు అన్నట్టు. ఆయన సముద్రాన్ని కంపేర్ చేస్తే ఆయన క్వాలిటీస్ ఎలా ఉన్నాయంటే అంత లోతైన జ్ఞానం ఉంది, ఆ, అమృత సమానమైన ధర్మ పరిపాలన చేసేవాడు. ఆ విధంగా మనం సముద్రాన్ని కంపేర్ చేసుకోవచ్చు. సో మేరు పర్వతం అంటే మనం చెప్పాను, అది పెద్ద మౌంటైన్, అది లైక్ స్థిరత్వానికి ప్రతీక అన్నట్టు. అది ఇంచ్ కూడా మూవ్ కాదు అలాంటిది. సో ఆయన ధర్మంలో అంత అచంచలుడు అన్నట్టు, అంటే మూవ్ కాడు, అంటే ఒకసారి నిర్ణయం తీసుకుంటే చేంజ్ కాడు. సో మనం ఇంకా ఎగ్జాంపుల్స్ చూసుకుంటే మనము ఎలా ఆ, చంద్రుడిలాగా కొందరు శాంతిగా ఎలా ఉంటారు, సూర్యుడిలా శక్తివంతులుగా ఎలా ఉంటారు, మనకు కొన్ని చూస్తాం అన్నట్టు. ఆ టైం బట్టి కొందరు మారుతుంటారు. మనము డే టు డేలో కూడా మనం కొన్ని చేంజ్ అవుతుంటాం, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉండాల్సి వస్తుంది. సో మనం సూర్యుడిలాగా ఉండాలి కొన్నిసార్లు చంద్రుడిలాగా ఉండాలి. అది అనేది మనకు జస్ట్ ఉపమానానికి యూజ్ చేశారు, కానీ మెయిన్గా ఈ డివైన్ క్వాలిటీస్ భక్తి చేస్తే ఆటోమేటిక్గా మేనిఫెస్ట్ అవుతాయి మనలో, అవి వస్తాయి ఆటోమేటిక్గా. మనం చూపించాల్సిన అవసరం లేదు, అది మనకు సహజంగా మన బాడీలో కల్టివేట్ అయిపోతాయి, అవి వస్తాయి అన్నట్టు. సో మనం చేయాల్సింది నిత్యం ఆ, భాగవత సేవ ఆరు భక్తి కంటిన్యూ చేయాలి. సో నిత్యానంద ప్రభు ఆయన కరుణ వర్షంలా ఉండేది అంటారు. ఆయన మన ఈ ఇద్దరు తాగుబోతులు ఉంటారు అన్నట్టు, ఆయనకు వాళ్ళని మనం ఈ ప్రాపర్ వే చూపించాలి, కృష్ణ కాన్షియస్ చూపించాలి అని ఆయన కరుణతో ఆ ఆ, జగాయి మదాయి అనే స్టోరీ ఉంటుంది. దాంట్లో ఆ ఇద్దరికి ఆ, ఆయన చైతన్య మహాప్రభు కరుణ కల్పించాలని, వాళ్ళని మార్చాలని ఆ డ్రంకెడ్స్ అలానే తీసుకొస్తారు అన్నట్టు. సో ఆయన కరుణ వర్షంలా మంచిగా ఉందని మన ఎగ్జాంపుల్ కూడా అనుకోవచ్చు. తర్వాత శ్రీల ప్రభుపాద గారి గురించి కూడా కంపేర్ చేసుకుంటే నాకు ఈ మేరు పర్వతం లాగా
ఆయన సంకల్పం 70 ఇయర్స్ వయసులో 2 హార్ట్ అటాక్స్ వచ్చినాయి ఆ జలదూతలో, ఆ షిప్లో, కార్గో షిప్లో వచ్చినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా ప్రపంచవ్యాప్తిగా కృష్ణ భక్తి ఇవన్నీ విత్తనాలు నాటడం అనేది ఇస్కాన్ టెంపుల్స్ 108 టెంపుల్స్ అది ఈజీ కాదు ఆ ఏజ్లో, 70 ఇయర్స్ ఏజ్లో. సో అతనికి ప్రత్యక్ష ఉదాహరణ అన్నట్టు. ఆయన సంకల్పం కూడా ఎంత మేరు పర్వతంలా ఉంది అనడానికి మనం అది కూడా ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. భక్తి వినోద్ ఠాకూర్ సముద్రంలో లోతైన జ్ఞానం, ఆయనకు ఈ ఎగ్జాంపుల్గా ఆయనను కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. సో మనము ఈ 3 శ్లోకాల నుంచి మనము ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటి? భక్తులకు ఎలా ఈ సమతుల్యత ఉండాలి అంటే, మనము సూర్యుడిలా ధర్మంలో శక్తివంతుడిలాగా ఉండాలి, చంద్రుడిలా శాంతియుతంగా ఉండాలి, కరుణ వర్షంలా కురిపించాలి, మనం ఇతరులని తృప్తిపరిచించడానికి సేవాభావం ఒక వర్షంలా ఉండాలని మన సేవ చేయడం. ఇప్పుడు మనకు రేపు న్యూ ఇయర్ ఉంది, ఈరోజు 10,000 రోజెస్ ఆ ప్లకింగ్ ఆ సర్వీస్ కోసం కొందరు డివోటీస్ వెళ్తున్నారు, వీలైన వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. సో దేవుడి సర్వీస్ చేయడము కృష్ణుడి సర్వీస్లో భాగం కాబట్టి ఆ టెంపుల్ సర్వీస్ ఇస్ లైక్ కృష్ణకి సర్వీస్ చేయడం అనుకొని చేస్తున్నాం. సో ఆ అది వర్షంలాగా ఉండాలి, ఆ తృప్తిపరచాలి అన్నట్టు, వేరే వాళ్ళని తృప్తిపరచాలి. ఆ విధంగా మనం కూడా ఒక భక్తుడు వేరే వాళ్ళతోనే ఎలా ఉంటాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ లోతైన జ్ఞానం, ఈ గంభీరత, స్థిరమైన మనసు మనకు ఈ భక్తి ద్వారా వస్తాయి ఆటోమేటిక్. భక్తిలో మనం ఎప్పుడూ వెనక్కి తగ్గకూడదు, ఇదే మన సంకల్పం ఉండాలి. ఏ కష్టం వచ్చినా కృష్ణుని భక్తి మాత్రం విడిచిపెట్టదు. సో భక్తుని ధర్మం ఏంటి? ఇదే సేవ, దానం, చారిటీ, కరుణ, ధర్మంగా కంపాషన్, ఇవన్నీ మన ఉండాల్సిన ముఖ్య లక్షణాలు. అండ్ అవి ఆటోమేటిక్గా వస్తాయి. సో నేను ఇది ఎలా కంపేర్ చేసుకోవాలి భగవద్గీత అని ఆలోచించినప్పుడు నాకు కొన్ని శ్లోకాలు కనబడ్డాయి. మనకు 3rd చాప్టర్ 14th శ్లోక, అన్నాద్ భవంతి భూతాని ప్రజన్నాద్ అన్న సంభవ, యజ్ఞాత్ భవతి ప్రజన్యో యజ్ఞ కర్మ సముద్భవ. సో మనం అందరం ఈ ఫుడ్ గ్రెయిన్స్ మీద సస్టైన్ అయి ఉంటాం. మనకు ఫుడ్ ప్రాపర్ టైంలో వర్షం పడి ఆ రెయిన్స్ వల్ల ఈ క్రాప్ ప్రొడక్షన్ అయ్యి, సో బై పర్ఫార్మింగ్ యజ్ఞస్ మనం అందరం మన యజ్ఞాస్ చేస్తేనే, ప్రాపర్గా టైంలో చేస్తేనే, మన ప్రిస్క్రైబ్ డ్యూటీ చేయడం అంటేనే యజ్ఞాస్ చేయడం. ఇప్పుడు మనం చాంటింగ్ కూడా ఒక యజ్ఞమే. సో ఇవి చేయడం వల్ల కూడా వర్షాలు టైంగా పడతాయి, ప్రజలందరూ తృప్తిగా ఉంటారు. ఇది మనం కంపేర్ చేసుకోవచ్చు. అది ఆ సైకిల్, ఇప్పుడు మన రెయిన్ క్రాప్ సైకిల్ లాగా మనం ప్రిస్క్రైబ్ డ్యూటీస్ చేయడమే మన యజ్ఞం. సో మనం నిత్యం చేస్తున్నాం జపయజ్ఞం, అది కృష్ణ అని 10th చాప్టర్లో చెప్తారు. సో ఇంకొకటి ఏంటంటే మనకు ఇది 2nd చాప్టర్లో 70th శ్లోక, ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వేష శాంతిమాప్నోతి న కామకామి. ఆ సముద్రంలా గంభీరత గురించి ఆ శ్లోకాలో వివరిస్తారు అన్నట్టు. తర్వాత మనం ఈవెన్ 4th చాప్టర్లో చూసుకుంటే, ఏవం పరంపరా ప్రాప్తం ఇవం రాజర్షయో విదు సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. నేను ఈ చైన్ ఆఫ్ ఈ నాలెడ్జ్ ఇచ్చాను ఇంతకుముందే. సెయింట్లీ కింగ్స్, ఇక్కడ పృథు మహారాజ్ కూడా సెయింట్లీ కింగ్ అనొచ్చు, బయటికి రాజర్షి అని కూడా మనం మాట్లాడచ్చు. ఎందుకంటే ఆయన ఋషిలాగా అన్నీ ఉన్నాయి ఆయన ఇంటర్నల్గా, బట్ బయట రాజులాగా, క్షత్రువులాగా, శత్రువులకు అజాత శత్రువులాగా. అంటే ఒకానొక టైంలో మనం చూస్తాం, ఇంద్రుడిని కూడా సంహరించడానికి వెళ్తే అప్పుడు బ్రహ్మదేవుడు నో అంటే చెప్తే ఆగిపోతాడు. సో ఆ విధంగా అన్నట్టు చాలా శక్తివంతుడు. సో మనము అది తెలుసుకోవాలన్నట్టు. పృథు మహారాజు యాక్చువల్గా ఈజ్ ఎ ట్రూ ఎగ్జాంపుల్ ఫర్ రాజర్షి. సో ఇప్పుడు మనం చూసే ప్రజలు ఎట్లా అంటే డెమోక్రసీలో అందరూ ఎన్నుకుంటారు, కానీ వెనకట సిస్టమ్ అట్లా లేదు. వెనకట బ్రాహ్మణులు, సేజెస్, వైష్ణవాస్ ఇట్లా రాజుని సెలెక్ట్ చేసుకునే వాళ్ళు, డిస్కస్ చేస్తారు. వాళ్ళు కూడా ఆల్వేస్ టైం టు టైం ఈ బ్రాహ్మణాస్, వైష్ణవాస్ మంచి దాంట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ సజెషన్స్ తీసుకొని రాజ్య పరిపాలన చేసేవాడు.
సో ఇప్పుడు అలా లేదు. కానీ మనం ఇప్పుడు ఏం చేయగలుగుతాం? మనం ఈ పవర్‌లో ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రెసిడెంట్ ట్రంప్ లాగా ఎవరైనా పవర్‌లో ఉన్నవాళ్ళు, ప్రైమ్ మినిస్టర్ మోడీ లాగా, వాళ్ళ పవర్‌లో ఉన్న వాళ్ళకు మనం ఈ భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ బుక్ ఇస్తే, వాళ్ళు చదివి ఏమైనా మారి కొంచెమన్నా మంచి పరిపాలన చేయడానికి తోడ్పాటు మనం అందించగలుగుతాం. సో కాబట్టి మనం ఆహ్, ఈ విధంగా మనమే డైరెక్ట్‌గా స్టార్టింగ్ నుంచి కాకుండా అట్‌లీస్ట్ పవర్‌లో ఉన్న వాళ్ళకి మనం మంచి అడ్వైజర్ లాగా ఉండేసి ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో కొందరు హిందూస్ ఉన్నారు. చూస్తున్నాను కొందరు డెఫినెట్‌గా పాజిటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. సో ఆ విధంగా హెల్ప్ చేయగలిగిన చాలు. సో అది. తర్వాత ఇంకో శ్లోక ఉంది. 18.43లో లాస్ట్ చాప్టర్లో శౌర్యం తేజో ధృతి దాక్ష్యం యుద్ధే చాప్య పలాయనం దానం ఈశ్వర భావశ్చ క్షాత్రం కర్మ స్వభావజం. సో ఇందులో క్షత్రియ లక్షణాలు శౌర్యం తేజస్సు ధృతి ఇవన్నీ గురించి డిస్క్రైబ్ చేశారు ఈ భగవద్గీత శ్లోకాలు. అండ్ తర్వాత లాస్ట్గా మన ఫేవరెట్, నేను ఎప్పుడు చాలాసార్లు కోట్ చేశాను, థర్డ్ చాప్టర్ 21 శ్లోక, యద్యద్ ఆచరతి శ్రేష్ఠస్ తద్దత్ ఏవతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదు అనువర్తతే. అంటే మనం ఒక స్టాండర్డ్ సెట్ చేస్తారు ఈ గొప్ప వ్యక్తులు, ఆ స్టాండర్డ్నే ప్రజలందరూ ఫాలో అవుతారు. లోకస్తదు అనువర్తతే, నాయకుడు ఎలా ఉంటే ప్రజలు అలాగే ఉంటారు. సో దానికి మనం ఇది చూసుకోవాలన్నట్టు, మనము ఆ, చూసి ఫాలో కావడానికి. ఇప్పుడు మన ఫ్యామిలీలో మన పిల్లలు ఫాలో అవుతారు. ఇప్పుడు మనం తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటే వాళ్ళు తల్లిదండ్రులు మంచిగా. ఇప్పుడు మనము తల్లిదండ్రులను మంచిగా చూసుకోకుండా, వాళ్ళకి టైం ప్రాపర్గా ఇవ్వకుండా, ఆ, ఓకే మనీ ఇచ్చేస్తున్నాము అది సరిపోతుంది అనుకుంటే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు. సో మనం చేసింది మనకు నెక్స్ట్ జనరేషన్లో మనకు రివర్స్ వస్తుంది. కాబట్టి మనం ఇది కూడా ఆలోచించాలి. సో మనం పిల్లలని మంచిగా పెంచడానికి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక స్టాండర్డ్ సెట్ చేసి మనం ఆ స్టాండర్డ్ చూస్తూ పిల్లలు పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళకు చూసి నేర్చుకునేది ఎక్కువ పిల్లలు. సో మనం అది గుర్తుంచుకోవాలి. సో మనల్ని చూస్తున్నారు, మనం ఎప్పుడు ఎగ్జాంపుల్గా ఉండాలి. మనం మాట్లాడేటప్పుడు బాగా ఆలోచించి మాట్లాడాలి. సో ఇవి ఇంపార్టెంట్ లెసన్స్ అనిపించింది. ఇంకోటి ఒకటి శ్లోక చూస్తే ఇక యజ్ఞం దాన తప కర్మ, ఇది కూడా 18 చాప్టర్లో వస్తుంది, బట్ దట్ ఈస్ ఓకే. సో అల్టిమేట్గా సింపుల్గా మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ, మనకు ఏ టైంలో శాంతిగా ఉండాలి, ఏ టైంలో మనం శక్తి ప్రయోగించాలి అనేది బాగా అర్థం చేసుకోవాలి. సూర్యుడు చంద్రుడు సమతుల్యత అది మనం అర్థం చేసుకోవాలి. కరుణ ఎప్పుడు వర్షంలాగా కురిపించాలి. మనం సముద్రంలాగా లోతైన జ్ఞానం పెంచుకోవాలి. మనం మన సంకల్పాలన్నీ మేరు పర్వతంలాగా ఉండాలి. ఆ, ప్రజలకు కానీ భక్తులకు శ్రేయస్సు కలిగించేదే నిజమైన సేవ. సో అది ఈరోజు దాంతో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఏదైనా మిస్టేక్స్ మాట్లాడినా, ఎవరినైనా అడ్ చేసినా క్షమించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ అండ్ గివింగ్ యువర్ అసోసియేషన్. యువర్ సర్వెంట్ ఆఫ్ ఆల్ కృష్ణ డివోటీస్. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నాయా, లేకపోతే ఎనీథింగ్ డిస్కస్ యూ వాంట్ టు డిస్కస్? సో మీ అందరికీ తెలుస్తున్నట్టు ఎస్ఎస్విటిలో రేపు ఫుల్ ప్రాపర్గా డెకరేషన్ అన్ని డైటీస్కి బాగా చేస్తారు. వీలైతే కంపల్సరీగా రండి ఎస్ఎస్విటికి. అండ్ ఈవినింగ్ ఇస్కాన్ బాల్టిమోర్లో 4:30 ఆ టైంలో ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. 10,000 రోజెస్తో బ్యూటిఫుల్ డెకరేషన్ కూడా అక్కడ కూడా చేస్తారు. సో న్యూ ఇయర్ న్యూ రిజల్యూషన్స్ చేసుకుంటూ నిత్యం భాగవతం వినాలి, ఆర్ భాగవతం శ్లోక చదవాలి, ఆర్ ఒక ఒక శ్లోక అయినా చదవాలి, తాత్పర్యం చదవాలి, డైలీ ప్రాక్టీస్లో పెట్టాలి. భగవద్గీత అయినా సరే భాగవతం అయినా సరే నాకు ఈ రెండు రెండు కళ్ళు లాగా అనిపిస్తాయి. ఇవి ఇంపార్టెంట్ శాస్త్రాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, మోర్ దెన్ 5,000 years ఎగో. ప్రాపర్గా ఫాలో అయ్యి యూజ్ చేసుకుంటే చాలు.
అంతే. మన భక్తి కంటిన్యూ చేసుకోవడానికి కావాల్సిన సపోర్ట్ కృష్ణ టైం టు టైం ఒకరి ద్వారానైనా భక్తుల ద్వారా అయినా ఏదో ద్వారా మనకి ఇస్తారు. మన సంకల్పం గట్టిగా ఉంటే ఈ మేరు పర్వతం లాగా ఉంటే ఇంకా విల్ గో ఫార్వర్డ్ అని భక్తి అని నాకు అనిపిస్తుంది. ఎనీవన్ వాంట్ టు గివ్ ఎనీ సజెషన్ టు కంటిన్యూ భక్తి? బికాజ్ మనం పరస్పరము ఒక్కొక్కరికి కోఆపరేషన్ అందుకోవాలి. సో ఏదైనా ఉంటే షేర్ చేసుకోండి. ఎనీ టైమ్ యూ ఆల్ కెన్ కాల్ మీ ఆల్సో ఎనీ టైమ్ ఆఫ్టర్ ద క్లాస్ అయినా సరే, ఎప్పుడైనా ఏదైనా ఉంటే అండ్ ఆస్క్ ఎనీ క్వశ్చన్. నాకు తెలియకుండా తెలుసుకొని చెప్పడానికి ట్రై చేస్తాను. భక్తిలో ప్రోగ్రెస్ కావడానికి చిన్న చిన్న ప్రయత్నాలు చేస్తుంటే లైక్ విల్ సపోర్ట్ ఈచ్ అదర్. నేను జస్ట్ బిగినింగే, నేనేమి అడ్వాన్స్ డివోటీ కాదు. హరే కృష్ణ. ఇంకా ఎవరికి ఏం డౌట్స్ లేకుంటే వీ కెన్ ఎండ్ ద కాల్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव वृंद की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఈరోజు రేపు వస్తున్నారా మాతాజీ? ఏమో తెలియదు మాత్రం ప్రభుజీ, కొంచెం సిక్కుగా అనిపిస్తుంది. నేను నిన్న వెళ్ళి వచ్చాను గుడికి, వచ్చిన తర్వాత సిక్ అనిపిస్తుంది. నా దగ్గర ఏమైనా పిక్చర్స్ ఉంటే పంపిస్తాను. ఓకే ప్రభుజీ. అంటే ఎవ్రీ ఇయర్ వెళ్తాము, కానీ ఇప్పుడు నిన్న వెళ్ళాం కదా, వచ్చిన దాని నుంచి కొంచెం సిక్కుగా అనిపిస్తుంది. ఇంకా అందుకోసం చూడాలి. అండి, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ నైనా పంపించండి, వాళ్ళకైనా. వెళ్తారు ప్రభుజీ, మిగతా వాళ్ళు వెళ్తారు. నేను వెళ్ళడానికి నాకు అవుతుంది లేదు తెలియదు. అంటే కొంచెం బాగుంటే చూద్దాం, చూస్తాను. అంటే చూడండి, మార్నింగే స్టార్ట్ అవుతుందంట, 7:30 అన్నారు. సో ఎనీ టైమ్ ఈజ్ ఓకే అన్నట్టు. యా, అంటే మా రష్. హస్బెండ్ ఎలాగైనా వాలంటీర్ వర్క్ చేస్తారు అక్కడ, అందుకోసం ఆయన వెళ్ళిపోతారు మధ్యాహ్నం. మంచిది మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. యా, థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.